ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇష్యూ నేరుగా అడిగితే ఎప్పుడో 23 ఎమ్మెల్యేలు అంటే మొన్న మీరు కూడా కొన్నారు కదా, ఆ ఇష్యూ అయితే వేరేగా మాట్లాడదాం. ఎమ్మెల్యేలు కొనడం, హార్స్ ట్రేడింగ్, ఇవన్నీ కూడా మనం వేరేగా మాట్లాడదాం. ఇవాళ ఏంటి, ఇవాళ ఎలక్షన్ కమిషన్ కొంతమంది ఐఏఎస్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద డైరెక్ట్ గా యాక్షన్ తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారి జోబులో కాదు కదా, కాన్స్టిట్యూషనల్ అథారిటీ బీయింగ్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు నేరుగా ఈవెన్ ఐపీఎస్ వాళ్ళని, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పుడు ఫ్యాక్ట్ ని ఒప్పుకోకుండా ఇక దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు తిప్పాలనుకుంటే ప్రజలు చూస్తా ఉన్నారండి, ప్రజలు చూస్తా ఉన్నారు. అంచేత ఇది ఇస్ ఎ ఫ్యాక్ట్, హ్యాపెండ్, ఇట్ ఈస్, దే ఆర్ సస్పెండెడ్. మీరు కాదనగలరా? అది చంద్రబాబు నాయుడు గారు జయించారనగల అంటారా? చెప్పండి. ఖచ్చితంగా ఉంది కదా, ఒప్పుకోవాలి. ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు ఆ స్టేజ్ కి దిగజారడం అనేది నైతికంగా ఏంటంటే నైతికంగా విలువలు పడిపోతున్నాయి అనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనకి. అంచేత దిస్ ఇస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది ఈ రాష్ట్రంలో. చాలా దారుణం అది. ఇలాంటివి జరిగితే అసలు ప్రజలకి, ప్రభుత్వం మీద కానీ, ప్రజాస్వామ్యం మీద, ఆఖరికి బ్యూరోక్రసీ మీద కూడా నమ్మకాలు పోయే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉందండి. వెంకటేశ్వర గారి పోలీసు అధికారుల వ్యవహార శైలి, నిన్న కొంతమంది సస్పెండ్ అయ్యారు. ప్లస్ కడపలో చంద్రబాబు నాయుడు గారి పైనప్పుడు ఆ గొడవ, పొంగనూరు గొడవ టైంలో ఎస్పీగా ఉన్న రితీష్ రెడ్డి అనే ఆయనకి ఐజీగా ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ ఎక్కడ ఒంగోలుకు ఎక్కడ తీసుకొచ్చారని చెప్తున్నారు. ఏంటి వీటిపైన మీ కామెంట్? ఇప్పుడు జగన్ రెడ్డి గారు అదే కదా, ఒక్క నిమిషం సార్, ప్రతిపక్షాల మీద ఏమైనా చేస్తే వాళ్ళకి ట్రాన్స్ఫర్, మంచి ప్రమోషన్స్ ఇస్తారు, అవార్డ్స్ ఇస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇలా చేయబట్టే ఈ 4.5 ఏళ్ళలో ఇక్కడ సంక్షేమ. వెంకటేశ్వర గారు వర్షం తీసుకుంటా, టైం అయిపోతుంది ప్లీజ్. ఓకే అలాగే వెంకటేశ్వర గారు. ఒకటి నరసింహరావు గారు, ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ ఒప్పుకోకపోయినా, ఎవరు ఒప్పుకోకపోయినా కానీ వాస్తవం ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారు ఆఫీసర్స్ అనేది సత్యం. అది ఎవరిని కొట్టేలేని పరిస్థితి మనం ఎప్పుడో చూస్తున్నాం, ఎప్పటి నుంచో చూస్తున్నాం. దాదాపుగా మెజారిటీ చెప్పండి, కొంతమంది కాదు, మెజారిటీ, ఖచ్చితంగా మెజారిటీ వాళ్ళ స్వార్థం కోసం. ఎందుకంటే రాజకీయ నాయకులు సంపాదించుకోవట్లేదా, మేము కూడా సంపాదించుకోవాలిగా అనే ఏకైక దృక్పథం. అవినీతి పూర్తిగా అవినీతి కోసం ఈ సోకాల్డ్ ఆఫీసర్లు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ ప్రభుత్వంలో వాళ్ళకి సెన్సాగిరి చేయటం, లబ్ధి పొందటం పరిపాటిగా చూస్తున్నాము. దానిలో పర్యవసానం ఏంటంటే పరాకాష్ఠకు వచ్చింది. అది ఇవాళ ఏంటంటే మరి మితిమీరిపోయి వచ్చింది. ఖచ్చితంగా ఇవి ఏ ప్రజాస్వామ్యం మనుగడలో కూడా అవి ఉండకూడదు. ఖచ్చితంగా వాటిని అన్ని పార్టీలు, ఇక్కడ మనం ఈ పార్టీని ఆ పార్టీని కాకుండా, నేనైతే పర్సనల్ గా చెప్తున్నాను కదా, పార్టీలకు సంబంధం లేకుండా వ్యవస్థలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేస్తేనే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి జరిగింది. తెలంగాణలో ఒక ఐఏఎస్ అధికారి, ఒక హెచ్ఎండిఏ అధికారి ఇంటిపైన దాడి చేస్తే 1000 కోట్లు దొరుకుతాయి సార్. 1000 కోట్ల రూపాయలు ఏ స్థాయిలో? ఎలక్షన్ వస్తాడు ఆయన, నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన క్యాండిడేట్ వచ్చేస్తాడు, ఒక 200 కోట్లు పట్టుకుంటాడు, 100 కోట్ల పార్టీకి ఇచ్చేస్తాడు, 100 కోట్లు వచ్చేసి మెంబర్ అయిపోతాడు, ఎమ్మెల్యే అయిపోతాడు. అది కదా జరుగుతుంది. ప్రజలు కూడా దాన్ని గమనించాలని మేము కోరుతున్నాం. ఖచ్చితంగా వ్యవస్థను నాశనం చేస్తే అవి తిరిగి మంచి ఎక్కడికి పోవు. అన్ని రాజకీయ పార్టీలకు చుట్టుకుంటది. ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాలి. ఆ అవాయిడ్ చేయాలంటే రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా అధికారిగా పనిచేపించాలి. అధికారి ప్రజల కోసం ఏం చేయాలి అది చేపించాలి. మన కోసము వాడు మనకిస్తాడు, మన సంపాదనలో, మన అక్రమ సంపాదనలో వాడు మనకు కొమ్ము దాస్తాడు అని ఆపేక్షించకూడదు. ఖచ్చితంగా రాజకీయ పద్ధతి దీని మీద మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ చూపాలని నేనైతే కోరుతున్నాను. మాకు అవకాశం వచ్చేదానికి మా పవన్ కళ్యాణ్ దగ్గర ఖచ్చితంగా దీని మీద కూడా మేము ఒకరోజు తెచ్చి పెడతాం. రైట్. రవి గారు, 1 వర్డ్, టైం అయిపోతుంది. వెంకటేశ్వరరావు గారి మాటలు అక్షర సత్యం అండి. ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ కొమ్ము కాయటం, ఆ అధికారంలో ఉన్నటువంటి లేదు, కరెక్టే. నేనే కాదు, ఇది వాస్తవం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన 3 దశాబ్దాల్లో ఎప్పుడు లేని స్థాయిలో సిబిఐ పైన, ఈడీ పైన, ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెంట్లా పనిచేస్తున్నారనే విమర్శని భారతీయ జనతా పార్టీ ఫేస్ చేస్తోంది. రాజకీయ పక్షాలు, ఒక 12 మంది రాజకీయ పక్షాలు అందరు కలిసి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది కదా. అంటే మీరు ఏదైనా బ్లాంకెట్ ఇది కావాలి, మీకు ఏదంటే స్పెసిఫిక్ గా తీసుకురండి, ఇలా బ్లాంకెట్ ఆరోపణలు చేయడం కరెక్ట్ కదని మీరు వెనక్కి తీసుకుంటారా, కేసు కొట్టేయమంటారంటే బాబు క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు. కానీ నేనేది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న తంతు మనం చూస్తున్నాము. ఇది సంస్థాగతమైన మార్పులు, చట్టరకమైన మార్పులు
చేయవలసిన అవసరం ఉంది. ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ కొమ్ము కాస్తే ఈ రోజు పార్టీ అధికారంలో ఉంటే రేపు ఇంకోటి మారుతారండి. అంతేగాని అధికారులు శాశ్వతంగా 30 ఏళ్ళు 25 ఏళ్ళు అక్కడే కూర్చుంటారు. జీతం కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు జీతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంతో సంబంధం లేదు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని అక్కడ నుంచే వస్తాయి. కానీ ఇక్కడ వ్యవస్థ కూలిపోతుంది. ఇలా కాకుండా ఏదన్నా ప్రత్యామ్నాయ మార్గాన్ని సంస్కరించే ఏర్పాటు మేధావులందరూ కూర్చొని చేస్తే మంచిదని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం.